జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. నిరాశలను తొలగించి జీవపు మాటలు, నిరీక్షణను కలిగించి దేవుని మాటలు, నిన్ను బ్రతికించి నిన్ను రక్షించి నిత్య జీవమునొసగే జీవపు మాటలు, జీవపు మాటలు. ప్రభువునందు మన ప్రయాసము ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. ప్రభు అన్యాయస్తుడు కాడు. నువ్వు ఆయన సన్నిధికి వచ్చినావు, నీవు తప్పకుండా నింపబడతావు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు కూడా మరి నీ ప్రార్థనలు కానీ నీ నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయడు. ద వెరీ థింగ్ దట్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డల సమూహంలో చేరుతున్నావు. ప్రశస్తమైన ఉదయకాలం ఆయనను వెతుకుతున్నావు. వెతుకుడి మీకు దొరుకును. వెతుకు వారికి ఆయన ప్రత్యక్షం అవుతాడు. వెతుకు వారితో ఆయన మాట్లాడతాడు. వెతుకు వారికి ఆయన మరి తన మర్మములను కూడా బయలుపరుస్తాడు. 10 తులాల బంగారం ఎక్కడో ఇస్తున్నారంటే క్యూ కట్టి పోరా, మరి రాత్రి బెడ్డింగ్ తోటి పోయి అక్కడ పడుకుంటారు. ఎందుకంటే ఉదయం 10 తులాలు బంగారం అంటే మాటనా? ఇప్పుడు ఒక తులానికి 29-30 వేలు అయింది. తప్పకుండా వెళ్తారు. రాత్రంతా జాగారం చేసి ఉదయం క్యూలో నేను మొదట ఉండాలి, అది తీసుకోవాలని ఆశపడతారు. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రము గొప్పది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ సుమంత బంగారం కొరకు అన్ని యాతనలు చేస్తే మరి వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని వినడానికి తప్పకుండా నువ్వు ఉదయకాలం సిద్ధపాటుతో రావాలి. నేను అడిగేది అంటే యేసు ప్రభుకి అవసరమైతే మట్టి దేహాలతో ఉన్న మనం, పురుగు వంటి మనకు ప్రార్థన ఎంత అవసరం, దేవుని వెతకడం మరి ఎంత అవసరం అని మరి మనకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. మరి హల్లెలూయా. మీరు ఇప్పుడు ఎవరు ఆహారం భుజించలేదు, కానీ మొట్టమొదట జీవాహారం భుజించడానికి వచ్చినారు. దేవునికి స్తోత్రం. వాక్యంలో లూకా సువార్తలో ఉంది, పెందలగడనే యేసు ప్రభు యొక్క నోటి నుండి వచ్చే వాక్యం వినడానికి జన సమూహము ఆయన యుద్ధకు సూర్యుడు ఉదయించక ముందే వచ్చేదంట. అలా 2012 సంవత్సరాల ముందు జరిగిన కార్యము ఈ యొక్క మరి ఈ కాలంలో ఇలా జరుగుతుందంటే ఇదొక మహిమ కార్యం, ఇదొక వింత కార్యం. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత ఉదయం వస్తారా మీ సంఘానికని? తప్పకుండా వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆత్మదేవుడు సంచరిస్తున్నాడు. ఇది శక్తి చేత బలం చేత జరిగే కార్యం కాదు. ఇట్స్ నాట్ బై మైట్ ఆర్ బై స్ట్రెంగ్త్, ఇట్స్ ఓన్లీ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. చేతులైతే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి ఈరోజు హృదయ పరీక్ష అనే శీర్షిక ఆరంభిస్తున్నాము. ఇది చక్కగా మీరు నోట్బుక్ పెన్ను కూడా తీసుకొస్తే చక్కగా రాసుకోవచ్చు. తిరిగి ఇది నెమరు వేయచ్చు వాక్యము. మరి మానవుడు చేసే పాపములు కొన్ని, మరి దాని పరిహారం ప్రభువులో మనం ఎలా పొందుకోవాలని, వివిధ పాపాలు, వివిధ బలహీనతలు, అంటే మనం దేవుని దీవెనను పొందుకోకుండా అడ్డుగా నిలిచే ప్రతి పాపం పడగొట్టాలి. యేసు రక్తం ద్వారా శుద్ధి పొందాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. కనుక ఈ హృదయ పరీక్ష అనే శీర్షికలో మన హృదయాన్ని పరీక్ష చేసుకోవాలి. కొన్నిసార్లు పైకి బాగా కనబడతాం, కానీ హృదయం అంతా పుచ్చిపోయి మరి ఒక పండే విధంగా పురుగులతో పుచ్చిపోయి ఉంటుందో అలా. మేడి పండు చూడ మెలివినై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులు అలా ఉండదు. మనం యేసు రక్తం, మరి సిలువ ధ్యానించి సిలువను మనం ధ్యానించి లాభం ఏంటి? ఆ యేసు రక్తం చేత మన హృదయాలు ప్రోక్షింపబడాలి. రహస్యంగా ఏ పాపం చేయకూడదు విశ్వాసి. మరి ఏ పాపాన్ని రొమ్మునో కప్పుకోకూడదు. దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టాలి. హల్లెలూయా. పాపం ఒప్పుకొని వదిలిపెట్టాలి. అద్దంలాగా ఉండాలి, స్ఫటికంలాగా కనబడాలి లోకానికి. అదొక తీవ్రత ఉండాలి. వాక్యంలో ఉంది, నేను పరిశుద్ధుడను గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవునే చూడలేరు. అంటే వాక్యం అనే అద్దం, ఇది అద్దం లాంటి.
ఈ అద్దము మన బలహీనతలకు అద్దం పడుతుందన్నమాట. ఉదయం ఎంతమంది అద్దము చూడకుండా వచ్చినారు ఈరోజు? అద్దమే నేను చూడలేదండి ఉదయం లేచి. అసలు అట్టాగే వచ్చినానని ఎవరన్నా అనగలరా? ఒక్కరన్నా చెయ్యెత్తడం లేదు. ఎన్నిసార్లు చూసినారో దేవుడెరుగు. ఇటు చూసినారు, అటు చూసినారు, చక్కగున్న చూసినారు, అబ్బబ్బో కదా, ఎన్నిసార్లు చూసినారు. అంతకంటే ఎక్కువసార్లు నువ్వు వాక్యం అనే అద్దం చూసుకోవాలి. హల్లెలూయా. ఈ 40 రోజులు మీ యొక్క జీవితానికి అద్దం పట్టే వాక్యం కనుక ఏదైనా మచ్చ, ముడత, డాగు, కళంకము, మరకలు ఉంటే అవి తొలగించుకోవాలి. కనుక దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదించబోతున్నాడు. కీర్తనలు 19:13 ఒక పాపం, దాని గురించి మీకు వాక్యం నుండి ఈరోజు హృదయ పరీక్ష అనే శీర్షికలో మొదటిగా మనం ఈ పాపం ధ్యానించబోతున్నాము. కీర్తనలు 19:13 దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకు, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. అంటే ఇక్కడ ఇది చాలా చాలా అద్భుతమైన ప్రార్థన. భక్తుడైన మరి దావీదు రాసిన 19వ కీర్తనలో దురభిమాన పాపం, ప్రిజంప్షియస్ సిన్ అని ఇంగ్లీష్లో ఉంది. ఈ దురభిమాన పాపం అంటే ఏంటి? దురభిమాన పాపం అంటే మరి అది తెలుసుకుంటూ పాపం చేస్తాం కదా. కొన్నిసార్లు తెలుసు మనకు ఈ పాపానికి శిక్ష వస్తుందని తెలుసు, ఇది చెయ్యకూడదని తెలుసు, ఇది నీకు తగదని తెలుసు, ఇది దేవుని ఉగ్రత నీ మీద, కుటుంబం మీద వస్తుందని తెలుసు. అయినా పాపం చేయడానికి కొన్నిసార్లు విశ్వాసి తెగిస్తూ ఉన్నాడు. అంటే దేవుని భయం ఉన్నది, అయినా ఆ పాపాన్ని జయించలేక ఉండనిస్తూ దానికి దాసుడైపోతున్నాడు. అంటే ఏది నిన్ను ఏలుతుంది? పాపం నిన్ను ఏలినప్పుడు పాపానికి నువ్వు దాసుడైపోతావు. నువ్వు పాపం చేత జయించబడుతున్నావు. సాతాను నీ మీద ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఈ దురభిమాన పాపం అంటే తెలిసి పాపం చేయడం, బుద్ధిపూర్వకంగా పాపం చేయడం. అంటే ఒకలాంటి గర్వము హృదయంలో ఉన్నప్పుడే ఇలాంటి పాపము చేయడానికి వీలున్నది. దావీదు అలాగ పాపం చేసినాడు. అందుకే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యో నేను దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని నీవు ఆపు, వాటిని నన్ను ఏలనీయకు. దురభిమాన పాపము ఎప్పుడు చేసినాడు దావీదు అంటే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. బెత్షెబా మరి దగ్గర 11-12 అధ్యాయంలో 2వ సమూయేలు 11-12లో మీరు చూసినప్పుడు మరి బెత్షెబా అనే స్త్రీని మోహిస్తాడు. మిద్దె మీద మరి రాజు దావీదు నడుస్తూ ఉన్నప్పుడు స్నానం చేస్తున్న ఒక స్త్రీని, ఒక అందమైన స్త్రీని చూసి మోహిస్తాడు. దావీదుకు తెలుసు ఆమె వివాహితురాలని, ఆమె భర్త ఊరియా మరి సైన్యంలో ఉండేవాడని, ఇవన్నీ తెలుసు. అయినా కానీ తనది కాని ఒక సొమ్మును ఆశిస్తున్నాడు. దావీదు మరి దేవుని హృదయానుసారుడైన వాక్యంలో ఉన్నది. దావీదును దేవుడు హెచ్చించినాడని వాక్యంలో మనం చూస్తున్నాం. గొర్రెల దొడ్డి నుండి దావీదును దేవుడు పిలుచుకున్నాడు, సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. ఇవన్నీ ఒక్క నిమిషంలో మర్చిపోయినాడు. ఇలాగూ ప్రతి ఒక్కరికి కూడా సంభవిస్తుంది. కొన్నిసార్లు సాతానుడు ఎంత మోసగాడంటే దేవుణ్ణి జీవితంలో చేసిన గొప్ప మేళ్ళన్నీ క్షణంలో మర్చిపోయి చెయ్యకూడని పాపాలు చేసేసి దాని చేదు ఫలాన్ని నీ జీవితంలో అనుభవిస్తావు. నీకు తెలుసు ఇది చెయ్యకూడదే, యు నో వెరీ వెల్ యూ షుడ్ నాట్ సిన్ లైక్ దట్. అయినా నీవు పర్వాలేదులే. నాకు అనిపిస్తుంది దావీదు ఎలా తెగించినాడు ఈ పాపం చేయడానికి. దావీదు అనుకున్నాడు దేవుడు ఎప్పుడు ఆయనకు తోడుంటాడని. కొందరు ఇలాగూ దేవుని గ్రాంటెడ్గా తీసుకుంటా, దేవుడు మమ్మల్ని ఎప్పుడో మరి ఎన్నుకున్నాడండి, మా దేవుడు తోడున్నాడండి, ఇంత సేవ చేస్తే కొద్ది పాపం చేయొచ్చులే అండి, ఆ దేవుడు అలాగూ ఏమి నన్ను కఠినంగా శిక్షించడండి, కృప వెంబడి కృప నాకు లభిస్తుందండి, ఇది కృపాయుగం అండి. పాపం, ప్రిజంప్షియస్ సిన్. చూడండి, ఈ పాపము దావీదు చేసినాడు. తనది కాని ఒక వ్యక్తిని ఆశించినాడు. షీ బిలాంగ్స్ టు సమ్వన్ ఎల్స్, ఇట్ ఈస్ నాట్ హిస్ ప్రాపర్టీ. అయినా ఒకని భార్యను ఆశించి ఆ స్త్రీని భార్యగా చేర్చుకున్నాడు. మరి అంతకుముందు తన
ఆ బెత్షెబా భర్తను యూరియాను చంపించినాడు. సిన్ నెవర్ కమ్స్ అలోన్ అంట. సింగిల్గా రాదట ఒక పాపం. ఆ పాపం వెంబడి మరి ఒక పాపం, ఆ పాపం వెంబడి మరి ఒక పాపం, దాన్ని కప్పడానికి ఇంకో పాపం, ఇలా పాపం వెంబడి పాపం వచ్చేస్తుంది. ఒక పాపం అని నువ్వు అనుకుంటావు కానీ అది నిన్ను ఊబిలోకి నెట్టేస్తుంది. అలాగూ దావీదు మరి హీ బికేమ్ ఏ మర్డరర్. ఫస్ట్ హీ బికేమ్ ఎన్ అడల్టరర్, ఆఫ్టర్ దట్ హీ బికేమ్ ఏ మర్డరర్. చూడండి, ఆ వ్యభిచార పాపము నరహత్యకు దారి తీసినట్టు మనం చూస్తున్నాం. మరి ఇక్కడ నాతాను ప్రవక్త వచ్చి దావీదును గద్దించడం మనము ఆ వాక్యంలో చూస్తున్నాము. తర్వాత వీరిద్దరు కలిసిన తర్వాత వారికి జన్మించిన శిశువు కూడా మరణించినట్టు చూస్తున్నాం. దేవుని శిక్ష, దేవుని హస్తము దావీదు మీద రావడం చూస్తూ ఉన్నాం. తర్వాత మరి దేవుని నామము దూషింపబడిందంట. ఎప్పుడైతే విశ్వాసి పాపం చేస్తాడో దేవుని నామము దూషింపబడుతుందని మనము వాక్యం నుండి ఒక్క మాట మీకు చూపెడతాను. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. 2 Samuel 12:14. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేస్తేవి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. ప్రవక్త చెప్పేస్తున్నాడు అన్నమాట. నువ్వు దేవుని నామానికి దూషణ తెచ్చినావు. కొంచెం మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ శిలువ ధ్యానాలు నేర్చుకోవాలి. నీ ప్రవర్తన ద్వారా దేవుని నామము దూషింపబడుతుందా? మీ యొక్క సత్ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ కలగాలి. మీ ప్రవర్తన చూసి అన్యులు దేవుని మహిమపరచాలి. కానీ ఎరిగి ఎరిగి తెలిసి తెలిసి ఎన్నెన్ని శిలువ ధ్యానాలు, ఎంతెంత వాక్యం అన్నీ కూడా వింటున్నాం కానీ దాని ప్రకారం నడవకుంటే దూషణ పాలైపోతాడు. దేవుని కార్యాలన్నీ కూడా దూషణ పాలైపోతుంది. దేవుని నామము మరి దూషింపబడుతుంది. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. దేవా, తెలిసి తెలిసి నేను పాపం చేస్తున్నాను, తెలుసు దీనివల్ల నాకు శిక్ష వస్తుందని, తెలుసు ఇది వాక్యానుసారంగా లేదని, తెలుసు నాకు ఇది తగదని, అయినా తెగిస్తున్నాను ఈ పాపం చేయడానికి. మరి ఎలాంటి కఠినమైన మరి శిక్ష నా కొరకు ఎదురు చూస్తుందో నాకు తెలియదు. కాబట్టి ఈ శిలువ ధ్యానాల్లో ఆ పాపాన్ని వదిలిపెట్టడానికి నాకు మనసు దయచే, నాకు శక్తి దయచే. చూడండి, కొన్ని పాపాలు మీరు వదిలిపెట్టడానికి మీకు మీ వల్ల కాదు. అంత గట్టిగా పట్టేసింది అన్నమాట, అంత గట్టిగా మిమ్మల్ని పట్టేసింది. కానీ దులుపుకోవాలి. ఈ శిలువ ధ్యానాల్లో అవి దులిపేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను కొన్ని సంవత్సరాల ముందు చదివినాను వార్త. ఇందిరా పార్క్ దగ్గర మరి ఆ చిన్న సరస్సులాగా, ఇది ఒక లేక్లా, చిన్న సరస్సులాగా నీళ్లు నిలిచి ఒక స్థలంలో ఒక వ్యక్తి బెంచ్ మీద కూర్చున్నాడంట. కాళ్ళు నీళ్ళల్లో ఆడిస్తూ ఆఫీస్ నుండి వచ్చి హీ వాజ్ జస్ట్ రిలాక్సింగ్ ఇన్ ద వాటర్స్. కాళ్ళు వదిలేసినాడు. జనిగి అంటారు కదా, లీచ్. ఆ జనిగి ఆయన కాళ్ళకు పట్టుకుంది. ఆయనకు తెలియదు. హీ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీ పెయిన్ ఏం లేకుండా కూర్చొని చాలాసేపు అయింది. ఆయన ఆనందిస్తున్నాడు. మరి కానీ జనిగ పట్టేసింది. పట్టి శరీరంలో ఉన్న రక్తమంతా తాగేసిందట. సడన్గా ఈ వ్యక్తి చచ్చి పడిపోయినాడు, పేలిపోయి. అప్పుడు ఎందుకు ఈ వ్యక్తి ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు, చచ్చిపోయినట్టు చూస్తే కాళ్ళకు ఏముంది, జనిగి. అలా కొన్ని పాపాలు మనల్ని పట్టేస్తుంది అన్నమాట. తీరా చచ్చిపోయి పడేదాకా తెలియదు. కనుక అలాగూ ముంచుకొచ్చే పాపాలన్నీ కూడా వదిలిపెట్టాలి యేసునామములో. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడు. దేవా, తెలుసుకొని కూడా కొన్ని పాపాలు చేసినాం. బుద్ధిపూర్వకంగా చేసే పాపానికి క్షమాపణ లేదని వాక్యంలో ఉంది. హెబ్రీ 10లో ఒక మాటను చూడండి. ఈ దురభిమాన పాపం అంటే నీవు తెలుసుకొని చేసే పాపాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26 and 27. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూస్తయు విరోధులను దహింపబు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. చూడండి, వీటి వాక్యాలు మనం చదివినప్పుడు దైవ భయం కావాలి మనకు. దేవా, ఇలాంటి పాపాలు నేను చేయకుండా నాకు కృప దయచే, నాకు సహాయం దయచే, పాపాన్ని జయించడానికి నీ శక్తి నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. మరి దావీదు బిడ్డ మరణం చూసినాడు. బాతో పాపం చేసి మరి దానికి తగిన శిక్షను పొందుకున్నట్టు మనం చూస్తున్నాం. దేవుని నామము దూషింపబడింది,
దాని తర్వాత దావీదు జీవితంలో ఎప్పుడు యుద్ధాలే, ఎప్పుడు పోరాటమే. ఇది మరి పాపం చేసే వారికి నెమ్మది ఉండదని, దుష్టులకు నెమ్మది ఉండదని వాక్యం సెలవిస్తుంది. మీరు దావీదు జీవితంలో చూస్తే కన్న కుమారుడే తిరగబడుతున్నాడు. మరి సౌలు తన ప్రాణాన్ని వెంటాడుతున్నాడు. తన జీవితం అంతా కూడా దేవుడు పాపాన్ని క్షమించినాడు, పాపము మరి మన్నించిన ఆ పాపం యొక్క ఫలాన్ని జీవితంలో చూసినాడు. హీ అండర్వెంట్ లాట్ ఆఫ్ ట్రబుల్స్, మెయిన్లీ ద ఫియర్ ఆఫ్ డెత్. ఆ ప్రాణ భయము ఎప్పుడు కూడా దావీదుకు జీవితాంతము తన ప్రాణ భయంతోనే ఉండినాడని వాక్యంలో మనము చూస్తున్నాం. మరి ఈ సమయంలో 19వ కీర్తనలో ఈ ప్రార్థన మనం చేయాలి. దేవా, దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపు. 12వ వచనం చూడండి, తన పొరపాటులు కనుగొనగలవాడేవాడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చు. దేవా, పరస్యంగా బాగున్నాను, అందరు మెచ్చుకుంటున్నారు, కానీ రహస్య జీవితం ఎలా ఉంది? నేను రహస్యంగా మరి నీ చేసే తప్పులను క్షమించాలి. నీ రక్తం నాకు కావాలి, నీ రక్తము చేత నా హృదయాన్ని ప్రోక్షించు. వాక్యంలో పౌలు భక్తుడు అంటాడు, ప్రోక్షింపబడిన హృదయముల చేత ఆయనను మనం ఎదుర్కోవాలి. అంటే ఎ క్లీన్ వెసల్. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపు. రహస్యంగా చేసిన తప్పులు నుండి నన్ను నిర్దోషునిగా మార్చు. తర్వాత ఒక మాట చూడండి, అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనవుతాను. నేను ఇలాగే పాపం చేసుకుని పోతే నేను ద్రోహినైపోతాను, నేను దుర్మార్గంలో వెళ్ళి దాని శిక్షణవి నేను ఎంతెంత మరి మరి బాధ అనుభవించవలసి ఉందో కనుక నన్ను ఆపే. నాకు స్పీడ్ బ్రేకర్ పెట్టి చూడండి, కొన్ని వాహనాలు అతి వేగంగా వెళ్ళిపోతాయి రోడ్డు మీద. అలాంటి వాహనాల ద్వారా అపాయం రాకుండా ఏం పెడతారు తెలుసా? స్పీడ్ బ్రేకర్. ఈ 40 రోజులు కూడా ఏం పెడుతున్నాడు దేవుడు మనకు? స్పీడ్ బ్రేకర్ పెడుతున్నాడు. డోంట్ గో అహెడ్, స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్. జాగ్రత్త, ఇలాగే నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళినావు, ఇదే పాపాన్ని నీ హృదయంలో పెట్టుకొని వెళ్తే ఉన్నది నీకు ఒక శిక్ష, శాపము, పర్యవసానము, చేదు ఫలము, నరకము, ఇవన్నీ ఉంటుంది. జాగ్రత్త అని ప్రభు మనతో హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను యథార్థవంతుడినై నిందారహితునిగా ఉండాలి. ఎంత మంచి! ఐ షుడ్ బి అప్రైట్ అండ్ బ్లేమ్లెస్ బిఫోర్ యూ. అబ్రహాంతో దేవుడు సెలవిస్తాడు ఆదికాండము 17వ అధ్యాయంలో, అబ్రహమా, నువ్వు నా సన్నిధిలో నువ్వు నిందారహితుడుగా నడుచుకో, నేను సర్వశక్తి గల దేవుడు, ఐఎమ్ గాడ్ ఆల్ మైటీ, యు బీ అప్రైట్ అండ్ బ్లేమ్లెస్. తప్పకుండా నేను నీకు సంతానం ఇస్తాను, నిన్ను అత్యధికంగా నేను ఆశీర్వదిస్తానని ఎంత చక్కని వాగ్దానము అబ్రహాంకు దేవుడిచ్చినాడు. అలాగే కీర్తనలు 19లో ఒక మాట చూడండి, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానం. 40 రోజుల్లో మీ నోటి మాటలు చక్కబెట్టుకోవాలి. కొందరికి మాటలే మాటలు, ఉపవాసాలు చేస్తారు కానీ నాలుక నియంత్రణలో లేదు, మాటలు అదుపులో లేదు. వదరుబోతులని వాక్యంలో ఉన్నది. చాలా పోతుల గురించి ఉన్నది. వదరుబోతులు, తిరుగుబోతులు, త్రాగుబోతులు, తిండిబోతులు, తిట్టుబోతులు, ఇవన్నీ ఉన్నాయి వాక్యంలో. వదరుబోతుల గురించి ఉంది, ఎందుకంటే వారు నాన్ స్టాప్ మాట్లాడిస్తారన్నమాట. ఇది సత్యమా, ఇది అవసరమా అని 3 ప్రశ్నలు అడుక్కోవాలట. ఒక మాట నీ నోటికి వస్తున్నప్పుడు ఇది న్యాయమేనా, ఇది అవసరమా, ఇది సత్యమేనా అని ప్రశ్న నువ్వు అడుక్కోవాలంట. అలాగ అడిగి నోరు తెరవాలి. కానీ ఏది పడుతుంది, ఎన్ని కుటుంబాలు కూలిపోయిందో నీ నాలుక ద్వారా, ఎన్ని కొంపలు కూల్చేసినావేమో, ఎంతమందికి ఎంత కీడు వాటిల్లిందేమో. ఈ సెలవు ధ్యానాల్లో దేవుని యొద్ద క్షమాపణ అడగాలి. యేసయ్యా, నా నోరు చాలా భయంకరమైంది, ఎందుకంటే వద్దు, యూ డోంట్ లైక్ ఎనీ rodents or rats in your house. ఏ ఎలక మా ఇంట్లో వద్దు. అలాగే ఇలా నిన్ను పాడు చేసే కొన్ని ఆలోచనలు నీ తలలో ప్రవేశించినప్పుడు, వ్యభిచారం, దొంగతనం, పరుల సొమ్ము ఆశించడం, ఇతరుల మరి కీడు కోరడం, ఇలాంటివి కొన్ని దేవునికి అయిష్టం. వెంటనే పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ కాపు కాసేవాడు కదా, ఎప్పుడు
ఎప్పుడు ఉంటాడు నీకు సహాయకర్తగా. బిడ్డ వద్దు. ఈ స్వరం మీరు వింటున్నారా? ఒకసారి మీ చేతులు చూపెట్టి. ఎంతమంది ఈ పరిశుద్ధాత్మని స్వరం వింటారు? ఇది వద్దు, ఇది నీకు మంచిది కాదు, ఇది నీకు కీడు తెస్తుంది, జాగ్రత్త అని ఎంతమంది ఈ స్వరం వింటారు? ఒక్కసారి చేతులు చూపెట్టండి. హల్లెలూయా. ఇంతమంది స్వరం వింటున్నారంటే మీరు యేసయ్య రక్త ప్రోక్షణ కలిగిన వారు, రక్షింపబడిన వారు కాబట్టి తప్పకుండా పరిశుద్ధాత్ముడు మీకు వెంట ఉంటాడు, చెప్తూ ఉంటాడు. మీ చెవులకు ఒక శబ్దం వినబడుతుందంట. కుడి తట్టైనా ఎడమ తట్టైనా తిరిగితే ఇదే త్రోవ, దీనిలో నీవు నడుచుకో. ప్రతి ఆలోచన, ప్రతి నీచ కార్యం, పాపపు తలంపులు ఇవన్నీ కూడా చెరపట్టాలి. దాన్ని నువ్వు లోపరుచుకోవాలి క్రీస్తు శక్తి ద్వారా. యేసు రక్తమును మరి నువ్వు ప్రతిరోజు కూడా ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో, యేసయ్య నీ రక్తం ద్వారా నన్ను కడుగు, పవిత్రపరచు. ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్నాను. దురభిమాన పాపము అంటే ఇప్పుడే మీకు వివరణగా చెప్పినాను. హృదయంలో ఒకలాంటి అహంకారం, నేను చేసేస్తాను ఈ పాపం, ఎవడున్నాడు నన్ను అడిగేవాడు, నాకు అన్నీ తెలుసు, నేను రక్షింపబడిన వాడను, బాప్తిసం తీసుకున్నాను, పరిశుద్ధాత్మతో నింపబడినాను, దేవుడు నాకు తోడున్నాడు, ఇంత సేవ చేస్తున్నాను, అన్నీ చెల్లిపోతాయి అని అనుకున్నావో పడుతుంది. ఒక్కరోజు పడుతుంది నీకు. కాబట్టి జాగ్రత్తగా, దేవా ఏ పాపం చేయడానికి నేను తెగించకూడదు నాయన. ఇంత మంచి సిలువ ధ్యానాలు నా కొరకే నువ్వు ఏర్పాటు చేసినావు. నా జీవితము అపాయంలోకి పోతుంటే నన్ను ఆపినావు. వందనాలు చెల్లిస్తున్నాను. ఏ దురభిమాన పాపం నన్ను లొంగ తీసుకోకుండా, దాంట్లో నేను పడకుండా నాకు సహాయం దయచి. తర్వాత నీ సన్నిధిలో నేను యథార్థవంతుడై ఉండాలి, నిందారహితుడుగా ఉండాలి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారముగా, ఏ దురభిమాన పాపం నన్ను లొంగ తీసుకోకుండా, దాంట్లో నేను పడకుండా నాకు సహాయం దయచి. తర్వాత నీ సన్నిధిలో నేను యథార్థవంతుడై ఉండాలి, నిందారహితుడుగా ఉండాలి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రభువా, గొప్ప దేవా, హృదయ పరీక్ష అనే శీర్షిక మేము ధ్యానిస్తున్నాము. దురభిమాన పాపం చేయకూడదని, దాంట్లో నుండి మేము విడుదల పొందాలని. దావీదు మహారాజు గొర్రెల దొడ్డి నుండి నువ్వు ఎన్నుకున్నావు, ఎంతగా హెచ్చించినావు. ఒక్క క్షణములో పాపం ఆకర్షించినప్పుడు నువ్వు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయినాడు, పాపము చేయడానికి తెగించినాడు, ఆ పాపం యొక్క ఫలం అనుభవించినాడు. అయినా ఒక స్త్రీని మోహించినాడు, ఆమె భర్తను చంపించినాడు, మరి ఎంతగా ఆశించినాడు, భార్యగా చేసుకున్నాడు. కానీ పుట్టిన బిడ్డ ప్రాణం విడిచిందని, చనిపోయినాడని వింటున్నాం, చదువుతున్నాం. గొప్ప దేవ. దాని తర్వాత నాతాను ప్రవక్త వచ్చి రాజును గద్దిస్తున్నాడు. అవును, దేవుని నామము నీ ద్వారా దూషింపబడిందని హెచ్చరిస్తున్నాడు. నైనా తరువాత యుద్ధము వెంబడి యుద్ధము, ప్రాణభయంతో తన జీవితాంతం గడిపినాడు. అయినా ఇలాగూ మాకు బుద్ధి చెప్పడానికి, మాకు జ్ఞాన హృదయం కలగజేయడానికి వాక్యములు పాత నిబంధనలు, క్రొత్త నిబంధనలు మా కొరకు పొందుపరిచినావు. అయినా సిలువ యాగం ద్వారా ప్రతి పాపాన్ని తొలగిస్తానని వాక్యం ద్వారా మీ యొక్క వాగ్దానం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు రక్తము ప్రతి పాపం నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుందని. ప్రభువా, తెలిసి పాపం చేయకుండా, ఎరిగి తిరిగి మరి పాపం చేయడానికి మేము మా హృదయాలు కఠినపరచుకోకుండా మీరు కృప చేయమని ప్రార్థిస్తున్నాను. బుద్ధిపూర్వకంగా చేసే ప్రతి పాపానికి భయంకరమైన అంతం ఉంటుందని వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం. నాయనా, నీ నామము దూషణ పాలు చేయకుండా, శిక్షకు పాత్రలు కాకుండా మమ్మను ఆపుమని ప్రార్థిస్తున్నాం. నాయనా, నీకు స్తోత్రం. దేవుని సేవకుడు ప్రార్థించిన రీతిగా దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము. అప్పుడు నేను అధిక ద్రోహం చేయకుండా యథార్థవంతుడనే నిందారహితునిగా నేను ఉంటాను. దేవా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు దృష్టికి అంగీకారములుగా ఉండాలని. దేవా, హృదయంలో ఆలోచనలు, తలలో మీదలే తలంపులు, ఇవన్నీ నువ్వు దృష్టిస్తున్నావని. తండ్రి, ప్రతి ఆలోచన, నీకు ఇష్టమైన ప్రతి తలంపును
చెరపట్టి బంధించడానికి, యేసు రక్తం ద్వారా జయించడానికి, పవిత్రమైన జీవితాలు జీవించడానికి మాకు కృప దయచేయమని, నీ హస్తం మా తల మీద ఉంచి, మా గుండెల మీద నీ హస్తం ఉంచి మమ్మను పరిశుద్ధులుగా చేయమని, పవిత్రులుగా చేయమని, నీ రక్త ప్రోక్షణ మాకు దయచేయమని, దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు కడుగుమని అడుగుతున్నాను. ఆయన పవిత్రపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. జీవపు మాటలు, సజీవపు మాటలు. ఇంతవరకు మీరు సిస్టర్ జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52/E/3 రామ్నగర్, హైదరాబాద్ 5,20,000. ఫోన్ నంబర్ 04027624030. మరి ఒకసారి 04027624030. మా ఈమెయిల్ joycherian@hotmail.com మరియు వెబ్సైట్ unitedpeoplesfellowship.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను మరియు ఆ కుటుంబాలకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు, మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు రామ్నగర్ ఆలయంలో సిస్టర్ జాయ్ చెరియన్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నిరాశ